ఆశ్చర్యంగా చూస్తాడు. ఆయన నడిచినా నవ్వుతారు, ఆయన మాట్లాడినా నవ్వుతారు. సోషల్ నెట్వర్క్ లో ఎక్కడ చూసినా కామెంటరీ రాస్తే బ్రహ్మానందం ఫోటోను ఎవరు చూసినా కోట్ల మంది వాడేస్తారు. ఆయన పర్మిషన్ ఎక్కడ ఉండదు. వాడేసుకోండి అంటాడు మనసులో, నన్ను అట్లే వాడేసుకోండి అంటాడు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మానందం సార్ గారిది అయిపోయింది. ఇప్పుడు మనం కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడు కార్యక్రమంలో రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ, అంటే ఒక రాష్ట్రంలో సీఎం తర్వాత అత్యంత పవర్ఫుల్ పోస్ట్ ఏదంటే చీఫ్ సెక్రటరీ పోస్ట్. ఎవరైనా ఐఏఎస్ లో నేను చీఫ్ సెక్రటరీ కావాలంటారు. రామకృష్ణారావు గారు వచ్చి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిని పెద్దలు తీసుకో అమౌంట్ అంతా రెడీ పెట్టు. పెద్దలు బ్రహ్మానందం గారు, మా యొక్క నరసింహప్ప గారు, ఈ తర్వాత మా అరవిందరావు సార్ గారు, తర్వాత ఎస్ఎంఎన్ స్వామి గారు గౌరవించాల్సిందిగా కోరుతున్నాం. ఒకరికొకటి సార్ భాగ్యలక్ష్మి గురునాథుల ముద్దు బిడ్డడు, భావి భారతికి భాగ్య విధాత అయ్యాడు. కొడిగిన హళ్ళి ఆశ్రమ పాఠశాలలో చదివాడు. కొరతలు లేని సమాజ నిర్మాణం లక్ష్యంగా తలిచాడు. పౌర సేవకుడిగా నిలిచాడు. ఐఏఎస్లకే తలమానికమైనాడు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గెలిచాడు. ఐఏఎస్ శ్రీ కె రామకృష్ణారావు. ఐ ఇన్స్పిరేషన్, ఏ అడ్మిరేషన్, ఎస్ సర్వీస్. ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కాదు, ఇన్స్పిరేషన్, అడ్మిరేషన్, సర్వీస్. శ్రీ కె రామకృష్ణారావు ఐఏఎస్. ఓం సహనావతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.